యేసునామమున మీ అందరికీ నా వందనాలు. కుటుంబంలో సమస్యలు అనేటివి ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయాయండి. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ యొక్క రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్లయితే సమస్యలు అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. వారిద్దరి మధ్య దేవుని యొక్క ప్రేమ అసలు నిలిచి ఉండడం లేదు. కాబట్టి కుటుంబంలో ఎన్నో రకమైన అసమాధాన పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారు. కొన్ని దినములు జరిగిన తర్వాత అయ్యో, నేను ఎన్నుకున్న ఈ జీవితంలో, నేను జీవిస్తున్న ఈ జీవితంలో నాకు సమాధానమే లేదు, ఇక సమాధానం లేని దగ్గర నేను ఎందుకు జీవించాలి అని చెప్పి డివోర్స్ల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? ఒక్కటి జ్ఞాపకపరచుకోండి. ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వ గారిని అక్కడ సృష్టించి అక్కడ ఉంచినప్పుడు అపవాది వారిద్దరి మధ్య వైరాన్ని కలగజేయాలని ఎంతగానో ప్రయత్నించడం మాత్రమే కాదు, తన ప్లాన్లో సక్సెస్ అయ్యాడు. దేవుని వద్ద నుంచి ఎప్పుడైతే భార్య భర్త దూరం అవుతారో, భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త కూడా దూరం అవుతారు. ఏదేను తోట లాంటి నీ యొక్క జీవితంలో అపవాది దూరేందుకు ఛాన్స్ ఇవ్వకండి. అపవాది కలుగు చేస్తున్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ని బట్టే ఒకరి ఎడల ఒకరి ప్రేమను కోల్పోతే దేవుడు ఎంత దుఃఖపడతాడో కదా. కుటుంబం అనేది దేవుని యొక్క దృష్టిలో చాలా ఘనమైనది. యేసుక్రీస్తు వారు చేసిన మొదటి సూచక క్రియ కానా వివాహంలో జరిగించారు. కాబట్టి ఈ కుటుంబాన్ని అపవాది ఎంతో ముఖ్యముగా అటాక్ చేయాలి అని ఆశపడతాడు. ఎందుకంటే కుటుంబం పడిపోయింది. ఆ కుటుంబం అనేది ఒక మనిషికి బ్యాక్ బోన్ లాంటిది. ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే తన జీవితంలో ఎక్కడ కూడా అతను సమాధానాన్ని పొందుకోలేడు. చూడండి, భర్త ఎప్పుడు భార్యని సమానంగా చూడాలి. దేవుడు చెప్పాడు, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. నీ యొక్క సొంత శరీరాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే విధముగా నీ యొక్క భార్యని కూడా నువ్వు ప్రేమించాలి అని. ఇప్పుడు కూడా భర్తలు భార్యని సమానంగా చూడకుండా కిందకి చూస్తూ ఉంటారో అటువంటి కుటుంబాలలోనే ఇల్లీగల్ అఫైర్స్ కానీ రకరకాల పాపములు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ భార్యని సమానంగా చూడవో, నీ భార్య నీ కొరకు ప్రార్థించడం మానేస్తుంది. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, వారిద్దరూ కలిసి తమ కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచెని ఏర్పాటు చేస్తాడు. యోబు గారి కుటుంబం చుట్టూ ఏ విధంగా కంచె అయితే ఏర్పాటు చేయబడిందో, నీ కుటుంబం చుట్టూ కంచె ఏ విధంగా ఏర్పాటు అవుతుందో తెలుసా? నీ ప్రార్థనే నీ యొక్క కుటుంబం చుట్టూ ఉండే కంచె. నీ సొంత భార్యను నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? నీకు కనిపిస్తున్న భార్యను నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? ఇది ఒక ఆజ్ఞారూపకంగా దేవుడిచ్చాడు. భర్తలారా మీ భార్యని ప్రేమించండి. ఎందుకంటే భర్తలు భార్యని ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి నీ భార్యని ఎప్పుడు కూడా సమానంగా చూడు. నువ్వు నీ భార్యని సమానంగా చూసినప్పుడు తన స్థానంలో ఇంకెవ్వరిని కూడా నువ్వు ఊహించుకోలేవు. భార్యలారా నీ భర్తకి లోబడి ఉండండి, ఎందుకంటే ఆయన నీ యొక్క శిరస్సు. భార్యలు ఎప్పుడూ భర్తని తమ కంటే ఉన్నతమైన స్థితిలో చూడాలి. దేవుడు నీకు తలగా నీ భర్తని నియమించి ఉన్నాడు. ఆయనకు నువ్వు లోబడాలి. భార్యలారా భర్తకి లోబడి ఉండండి. మీరు ఎప్పుడైతే లోబడి ఉంటారో భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తారండి. ఇదే భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం. భర్తలు భార్యని ప్రేమించలేకపోతున్నారు, భార్యలు భర్తకి లోబడలేకపోతున్నారు. ఇలా ఉండకపోవడం బట్టే కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. కుటుంబాన్ని అపవాది విచ్ఛిన్నం చేసేస్తూ ఉన్నాడు. భార్య భర్త ఒకరినొకరు విలన్లా చూసుకోవడం మానేసి, ఒకరినొకరు శత్రువులా చూసుకోవడం మానేసి, నిజమైన శత్రువు ఎక్కడున్నాడో తెలుసా? నీ వివాహంలో నిజమైన శత్రువు ఎవరో తెలుసా? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ భర్త యొక్క అమ్మ నాన్న కాదు, వాళ్ళ అన్నదమ్ములు కాదు, నీ భార్య యొక్క అమ్మ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బంధుగణం కాదు. అపవాది నీ శత్రువు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. మీరు ఒకరితో ఒకరు పెనుగులాడడం మానేయండి. ఇద్దరు కలిసి దేవునితో పెనుగులాడండి. దేవా, మా కుటుంబ జీవితాన్ని కట్టయ్యా, మా యొక్క కుటుంబాన్ని సమాధానం వైపు నడిపించయ్యా, క్రీస్తు ప్రేమ కలిగిన కుటుంబంగా మా కుటుంబాన్ని నిలబెట్టయ్యా అని
భార్యాభర్తలు ఎప్పుడైతే ఒకరితో ఒకరు పెనుగులాడడం మొదలు పెడతారో, ఆ కుటుంబంలో సమాధానం లేకపోకుండా ఉంటుందో, ఆ యొక్క కుటుంబంలో పెరుగుతున్న ఆ యొక్క బిడ్డలు కూడానండి బ్రోకెన్ లైఫ్ అన్నమాట వాళ్ళు. మీ యొక్క చర్యలు మీ యొక్క బిడ్డ యొక్క ఆ యొక్క గ్రోత్ ప్యాటర్న్ని చాలా అఫెక్ట్ చేస్తాయని గమనించుకోవాలి. దేవునికి దగ్గరగా మీ పిల్లల్ని మీరు తీసుకురావాలనుకుంటున్నారా? దేవుడే లేడు, దేవుడు ఉన్నట్లయితే నా కుటుంబము, నా యొక్క బాల్యము ఇలా ఎందుకు ఉంటుంది అని దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తులుగా వారిని మీరు నిలబెట్టాలి అనుకుంటున్నారా? దయచేసి ఈ దినము నుంచి ప్రార్థన చేయండి. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. నిన్ను సమాజంలో ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నియమిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.